ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నారండి పాపం. వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎంత నీట్గా ఉంది చూడు. ఎంట్రన్స్లోనే వాళ్ళు కృష్ణుడు పెట్టుకున్నారు. వాళ్ళ పిల్లలతోనే ఉంటారట ఇక్కడ. రూపాయి పొదుపు చేసుకొని ఎంతో కష్టంగా వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి పొలాలను కూడా అమ్ముకొని వాళ్ళ ఆవిడకు ఉన్నటువంటి బంగారం కూడా అమ్ముకొని ఈ ఇల్లు కట్టుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఎట్లా కూలుస్తారు అని చెప్పేసి అయితే వీళ్ళైతే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తీసుకుంటే వీళ్ళ ఇంట్లో అయితే ఎల్లమ్మ తల్లి అయితే ఉందండి. ఇక అమ్మవారిని తీయడానికి కూడా ప్రభుత్వం ముందుకొస్తుందా అనేది అయితే నేనైతే క్వశ్చన్ మార్క్ అయితే వేస్తున్నా. వీళ్ళ ఇంట్లో అందరూ అయితే అడుగుతున్నారు. ముందు అమ్మవారిని తీసుకొని కిరాయి ఇళ్ళలో పోనిస్తే వాళ్ళు రానిస్తారు మేడం బండవాళ్ళు అవి పట్టుకొని వాళ్ళు ఇళ్ళకి రానియారు. ఇప్పుడు ఆ గద్దె లేపాలంటే లేపలేము మేము. ఇప్పుడు అటు కూల కొడితే మాకు ఏ నష్టం అవుతుందో అని ఇట్లా భయం అవుతుంది. అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. మాకు ఈ బాడకా విట్టి ఎంత తయారు చేసి ఉండే మాకు ఆ దేవుడు కాపాడుతాడని ఆ దేవుడిని మొక్కుంటే కూర్చున్నాం మేము. మరి ఆ దేవుడు ఏం కాపాడుతాడో మమ్మల్ని ఏందో మరిగా. ఇక్కడ అమ్మవారు కూడా పెట్టుకున్నాం సార్. అమ్మవారు పెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మవారు గద్దె కదిలేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వీళ్ళ కిరాయిలకు కూడా రానియరు మమ్మల్ని. ఇప్పుడు ఈ అమ్మవారిని తీసుకొని ఏ కిరాయిలకు రానిస్తారు. ఇప్పుడు ఒక రూమ్ మొత్తం మేము ఉంచుకుంటాం ఇట్లా పెడతాము అని అంటే అమ్మవారు కిరాయిలకు రానిస్తారా? రానియరు. ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టగానే అమ్మవారు తీసుకొచ్చుకున్నా. నేను గద్దె కట్టుకొని ఇల్లు రూమ్ మొత్తం అమ్మవారికి వదిలిపెట్టుకున్నా నా సొంత ఇల్లు చేపటికి. ఇప్పుడు అమ్మవారు మరి ఇట్టే ఉంచమంటారా? మరి కూల కొడతారా? వాళ్ళ దయ ఇక నా ఇల్లుని ఏం చేస్తారో వాళ్ళు ఇక ఆ దేవుడు ఏం చేస్తారో ఆ దేవునికి మొక్కుకున్నా ఆ దేవుని మీద భారం వేసుకున్నా. నేను ఇక ఎంత మంచిగా నేను ఇల్లు కట్టుకున్నాను. సో లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఆ బాడకాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడట. బాడకాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అవసరం మాకు? ఆడి ఫ్యాన్లం ఏంటంటే ఇదేమన్నా మీ కష్టపడి కొనుక్కున్నాం కూరగాయలు. నేను నా మొగడు నా చిన్న పిల్లలు తీసుకొచ్చుకొని కూరగాయలు అమ్ముకొని కన్నమ్మ కష్టాలు పడకుండా కూరగాయలు అమ్ముకొని నా పిల్లలు ఎదిగినాక కూడా నా పిల్లలు కూడా అందరు తిప్పలు పెట్టుకుంటా కూడా నేను కూరగాయలు అమ్ముకొని రూపాయి సంపాదించుకొని నేను ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తారట ఎన్నో గుట్టల చెట్లల్లో. అక్కడ గుట్టల చెట్లలో ఇష్టం. మేము ఇప్పుడు మా ఏజ్ అయిపోయి పిల్లల పెయింటింగ్ చేసి మేము ఉంటే ఇప్పుడు మేము ఏం కష్టం చేసుకొని బతుకుతాం? ఆ గుట్టల చెట్ల మాకు ఏమైనా పని దొరుకుతుంది అక్కడ? ఇక్కడంటే ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం. ఆ బాడక నాశనం అయిపోతాడా? మా ఉసురు దరిగిపోతాడా? నా దేవుని ముంగర మొక్కుతున్నా. నా ఎల్లమ్మ సల్లంది అయితే అమ్మవారు ఆడు మాన్ పదం కూలిపోతాడు. వాడు మధ్యాహ్న వస్తాడు. వాడు చక్కగా 5 ఏళ్ళు పదం చేయడు. మాకు ఆ కేసీఆర్ వచ్చినప్పుడు చక్కని తండ్రి దేవుడు నాకు ఎల్లమ్మతో సమ అయిపోండు. నాకు ఆ కేసీఆర్ సారు డేనే చేసిండు. నల్ల కలెక్షన్ ఇచ్చిండు. మీ ఇల్లు కట్టినాడు. అసలు మాకు నల్ల కలెక్షనే లేదు. మీ ఇల్లు కట్టినాడు. నల్ల కలెక్షన్ ఇచ్చిండు. డేనే చేసిండు. ఆ కరెంట్ స్తంభాలు వేయించిండు. మాకు అన్నీ ఏదంటే అది వేయించిండు. ఈ బాడకా వచ్చాక అట్నే ఇళ్ళని జడగొడుతుండు. మాకు ఇంకా రాకుండా మాకు ఇప్పుడు సీసీ రోడ్డు కూడా వేసిత్తు. ఆడొచ్చుతాడు సీసీ రోడ్డు కూడా పర్లేదు మాకు. ఆ నాశనం అయిపోతాడా? మా ఉసురు తల్లిపోతాడా? మా పిల్లల ఉసురు తల్లిపోతాడా? బాడకావు ఆన్ పెళ్ళం పిల్లలు వాళ్ళందరూ నాశనం అయిపోతారా? మా పెళ్ళం పిల్లలు ఆగమైనట్టు ఆన్ పెళ్ళం పిల్లలు ఆగమైపోతారా? మేము ఆగమైనట్టు ఆడ ఆగమైపోతాడా? ఎండడిపోతాడా? బాడకా మేము చూస్తాం. అందరు ఉసురు తల్లి వస్తాడు. ఆడు ఆ నాశనం అయిపోతాడు. చూడు సార్ మాకు ఎట్లా పెట్టుకున్నాం మేము, ఎట్లా కట్టుకున్నాం ఇల్లు. ఇట్లా ఇంత మంచిగా కట్టుకున్నాం మేము. ఇంత మంచిగా కట్టుకున్నా ఇల్లు నువ్వు ఆడు కూల కొడతా అంటే మా పానం ఎట్ట ఒప్పాలి? ఏమైనా గుడిసా ఇది కూలగొట్ట? ఏమైనా 2 రేకులు వేసుకున్నా నన్ను కూలగొట్ట? ఎన్ని లక్షలు పోసి కట్టుకున్నా నేను. మళ్ళీ కబోర్డులు పెట్టించుకున్నాడు. ఎంత డిజైన్ పెట్టించుకున్నా చూడు. నేను నిన్న 3 లక్షలు పెట్టి మళ్ళీ ఉత్తనే డిజైన్లు పెట్టించుకున్నాను. నేను అమ్మవారు పండుగ చేసినాను. నేను ఏం చేస్తాను సార్ 5 రోజుల నుంచి ఏడ్చి వస్తున్నాం. ఇంత మంచి ఇల్లు కట్టుకొని కూడా మేము బార్ల పంట ఉండాలంటే ఏముంటాం? నిన్నటి నుంచి మొన్నటి నుంచి అట్నే ఉంటున్నాం. సో ప్రస్తుతం తీసుకుంటే అయితే మార్నింగ్ వచ్చి సర్వే అని చెప్పేసి ఆర్బీఎక్స్ వేయడం జరిగింది. బట్ వీళ్ళైతే మాకు ఆర్బీఎక్స్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి అయితే దీన్ని క్లియర్గా తుడిచివేయడం కూడా మీకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. చెప్పక్క మీ పేరు? ప్రమిళ. ఎక్కడ ఉంటారక్క? ఇక్కడే సత్యనగర్లో ఉంటుంది. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నారు? గత 14 సంవత్సరాలుగా ఉంటున్నాం. మీ ఇంటికి పడిందా ఆర్బీఎక్స్ అని? పర్లేదు, మాకు టెంపుల్కి పడింది. మేము 14 సంవత్సరాల నుంచి ఒకే టెంపుల్కి వస్తున్నాం. టెంపుల్ తీసేయడం మాకు నచ్చట్లేదు. టెంపుల్ కూడా చూసేస్తున్నారు? అవును, మా అమ్మ వాళ్ళ ఇల్లు టెంపుల్ అన్నీ గందుకు మాకు బాధ అవుతుంది. అమ్మ నువ్వు చెప్పు, ఎన్నో సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు పోతుంది. అమ్మ 16 ఏండ్లు 17 ఏండ్లు నా బిడ్డ ఇల్లు గుడి కట్టుకొని ఇవరకు ప్రభుత్వం లేకున్నదా? ఇవరకు లేడా? రాజశేఖర రెడ్డి చేయలేదా? చంద్రబాబు నాయుడు చేయలేదా? ఇందిరాగాంధీ చేయలేదా? అప్పటి ప్రభుత్వం కండ్లు మూసుకొని అమ్మిందా ఇదంతా? ఇల్లంతా కండ్లు మూసుకొని తీసుకుర్రా? పట్టాలే తీసుకురు కదా, పట్టాలు చేసిరు కదా. మరి మూసాని చెప్పొద్దు అప్పుడుండా రండలు, అప్పుడు చెప్పొచ్చుగా రండలు. ఆ రండలు చెప్తే ఈ రండ చేయపోవు కదా. ఇది పద్ధత అమ్మ. ఎన్ని రూపాయి పోగు చేసుకొని కష్టపడి ఇట్లా చెమట తీసుకొని కట్టుకురమ్మా. ఇది ఎక్కడ అన్యాయం? పేదలను ఏడిపించే అన్యాయం ఎక్కడుంది? పేదలకు మేలు చేస్తున్నాడు ఈ బాడకావు.
ఏం మేలు చేసిండు? ఆ నమ్మ నాన్న పెండ్లాన్ని తెంగించుకొని ఆయన పెండ్లో ముండం మోసి 3 తెరలు గాను. ఆయన ఒక్క బిడ్డ ఉంది, ఒక్క అల్లుడు. ఆయన అల్లుడు టక్కరాయి సావడా? ఆయన బిడ్డ సావదా? ఆయన బిడ్డ ముండం అయ్యదా? ఈ ప్రజలకు గోసం ముట్టదా? దేవుడు చూడడా? ఇంత అన్యాయం చేస్తారా? 17 ఏండ్ల పొద్దమ్మ ఆయల్లా కష్టపడి కట్టుకొని గుడి కడుతుంటే పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు రాయల్లా? బాడుకావు. ఇది నది, ఇది మూసి. ఇక్కడ మూసికెళ్ళి అక్కడ పోవద్దు, ఇక్కడ ఇండ్లు కట్టవద్దు, ఇక్కడ చెప్పొద్దా అని ఆయల్ల నాయకుడు చెప్పొద్దా? ఆ రండలు చెప్పొద్దా? ఆయల్ల గాజులు పెట్టుకుర్రా? ఆయల్ల మొగోళ్ళు కారా? ఇట్లా ఇంత అన్యాయం చేసి ఇప్పుడు ఈ పబ్లిక్ నేర్పిస్తే వీళ్ళ గోసం ముట్టదా అమ్మ? వీళ్ళ గోసం ముట్టదా? ఇంత అన్యాయం ఉంటుందా? ఎక్కడుంది ప్రభుత్వం? కండ్లు మూసుకొని పాలు తాగుతుందా? నీకు రాజకీయం చేయరాకుంటే ఆగిరా రండా. నీకు రాజకీయం చేయవస్తలేదు. ఓటు ఆ లంజగొడతానికి వేయలే నేను. ఆ రండకేస్తాను నేను. ఆ రండకెయ్యా ఓటు వెయ్యా. నేను ఓటు కేసీఆర్కే వేసిన. ఆడ కష్టపడి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ పబ్లిక్ను బాధ పెట్టి చెరలుండ్రు, చెరిడిపిస్తుంది. కానీ మస్తు చచ్చిపోయిన వాళ్ళు రమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు. ఈ ఇండ్లు కూల్చేయొద్దు, ఈ ఇండ్లు తీసేయొద్దు. ఇండ్లు తీసేస్తే న్యాయం కాదు, అన్యాయం. నీకేమన్నా అప్లికేషన్ ఇచ్చిర్రా? ఇల్లు నీకేమన్నా అప్లికేషన్ ఇచ్చిర్రా? మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయని అప్లికేషన్ ఇచ్చిర్రా? పోయే దారి ఎమ్మడి పోతున్నాయి నీళ్ళు. నష్టం వచ్చింది ఏముంది? ఏమి నష్టం వచ్చింది? నువ్వు తీసుకో, చేసుకో, ఎట్లనో చేసుకో. నువ్వు ఏడా నువ్వు చెర్ల కట్టినావా ఇండ్లు? నేను చెర్ల కట్టినావా ఇండ్లు? చెర్ల తీయమ్మా. చెర్ల కట్టిండా? చెర్ల తీసేయి. నువ్వు ఆక్రమించుకున్నవి ఉంటే తీసేయి. ఈ పట్టా భూములు ఈ పట్ట చేసుకున్నాయి ఇవన్నీ తీయ నీకు అక్క. ఎవడు చెప్పిండు అక్కు? ఎవడిచ్చిండు ఈ అధికారం? ప్రజలకు కోడి లాంటివి నువ్వు, కోడి లాంటివి. కోడి పిల్లలు ఎంత వదులుకుంటుంది? రేవంత్ రెడ్డి సర్కార్కి నువ్వేం చెప్తావు? లాస్ట్కు రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఇండ్లు తీయొద్దు, ఈ ఇండ్లు తీయొద్దు, గుళ్ళు తీయొద్దు. గుళ్ళు గోపురాలు తీస్తే అన్న మట్టుకు నాశనం అవుతాడు. మళ్ళా జన్మల్లో అయినా పీకిల పురుగు అయిపోతాడు. ఏ జన్మల్లో అయినా చూడు ఇదే మాట. శాఖలోని బండ కింద పురుగు అవుతాడు. ఇప్పుడు లేరు కానీ అప్పటి శాఖలోని బండ కింద పురుగు అయిపోతాడు. చూడు చేయొస్తలేదు. చేయనీక రాకుంటే ఈ వరకున్న పెద్ద మనుషులు ఉంటే ఆలోచన చెయ్యి, చేసి అడుగు. నీకేమన్నా లోటు వస్తే అడుగు. పద్ధతి అమ్మ. నీకు రాజకీయం అస్సలు చేయొస్తలేదు. నువ్వు బచ్చగానివి. నువ్వు చంద్రబాబు నాయన కింద చేసిన గులాంగిరి బచ్చగానివి నువ్వు. ఆయన కింద ఆయన బూట్లు మోసినవి నువ్వు. లంజగొడు కానీ ఇంకంగా నువ్వు మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసి నేను ఏం లేదు గొప్ప. నేను ఈ బల్లె చదువుకున్నా, నేను ఆ బల్లె చదువుకున్నా, నేను ప్రైవేట్ చదువుకున్నా, నేను మంత్రిని అయినా ఆయన గొప్పలేంది అమ్మ అని చెప్పేది. నేను రోజు చూస్తా తుప్పును ఉంచుతా. రండ లంజగొడుక రండనారా రండ. ఆయనకి పిల్లలు వాడు ఇచ్చిండు అమ్మ. ఆయనకి పిల్లని ఇచ్చినారమ్మ. దొంగతనంగా వేసుకొచ్చుకొని చేసుకున్నాను పెళ్ళాన్ని. ఆయనకి పిల్లనియాలి, ఆజావాళ్ళైనా పిల్లనియాలి. ఆయన దేవుడు అనుకున్నావు మాడుగులా కొంచెం చెప్పాలి రెడ్డి ఆ మేనాలుడు ఆడు రండని వచ్చేసాడు. రండనారా రండ. ఇట్లోటి పబ్లిక్ నేర్పించేటోడు సిగ్గుదప్పిన బాడకావు. అందరు ఉసురు పోసుకొని నాశనం అయిపోతాడు. మమ్మల్ని మా నోటి కింద మేము రెక్కలారా ఇళ్లలో పని చేసి సంపాదించుకున్నాం. ఓని లంగ భూమి కాదు, దొంగ భూమి కాదు. ఆడు ఏడనో కొట్టుకపోయి సస్తాడు. ఏ ట్రైన్ కిందనో దేని కిందనో పడి సస్తాడు ఆ బాడకావు. రండ బాడకావు గెలిచిందాకా తిరిగిండు.